పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే వివరాలు ఇవ్వాలని సూచించింది. 15 ఆగస్టులోపు 2 లక్షల వరకు రైతు రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పంట రుణాల వివరాలను స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సాయంతో బ్యాంకుల నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. డిసెంబర్ 7న కటాఫ్ తేదీగా పెట్టుకుని ఎన్ని పంట రుణాలు ఉన్నాయో లెక్క తేల్చాలని నిర్ణయించింది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. వీలైనంత వేగంగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే పంట రుణాల వివరాల సేకరణతో పాటు ఏకకాలంలో మాఫీ చేసేందుకు ఏమేం మార్గాలు ఉన్నాయనే దానిపై ఆర్బీఐ ఉన్నత అధికారులు, ఆర్థిక శాఖ నిపుణులతో చర్చలు జరుపుతున్నది. దాదాపు 20,000 కోట్ల నుంచి 23,000 కోట్ల వరకు 2 లక్షల వరకు పంట రుణాలు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం మాఫీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఆ మేర నిధులు, ఖజానాలు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీంతో కార్పొరేషన్ ద్వారా దాదాపు అప్పు తీసుకుని బ్యాంకులకు చెల్లించాలని ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. లేదా మాఫీ చేయాల్సిన క్రాప్ లోన్లు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని చూస్తున్నారు. దీంతో మాఫీ వెంటనే పూర్తవుతుంది. టేక్ ఓవర్ చేసిన పంట రుణాలను ఇన్స్టాల్మెంట్లో ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఫలితంగా అటు రైతులకు ఏకకాలంలో మాఫీ జరగడంతో పాటు ప్రభుత్వానికి నిధుల వెలుసుబాటుకు అవకాశం దొరుకుతుంది. పంట రుణాల మాఫీకి సంబంధించి కటాఫ్ తేదీని కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు 2023 డిసెంబర్ 7న తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కాదంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ 3న తీసుకోవాలని అనుకుంది. ఇక పంట రుణాల వివరాలను ఎస్ఎల్బీసీ నుంచి తీసుకున్న తర్వాత జూన్లో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. జూలై చివరి వారంలో మాఫీ ప్రక్రియ మొదలుపెట్టి ఆగస్టు 15 తేదీ నాటికల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే యాసంగి రైతు బంధుకు సంబంధించి చాలామంది రైతులకు అమౌంట్ పడడం లేదు. అమౌంట్ పడని రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఈ యాసంగి సీజన్లో అమౌంట్ మిగిలిన రైతులకు ఈ నెల ఆఖరులోపు అందరి రైతు బంధు నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.